చూస్తున్నాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల తొలుత టీడీపీ తనతోనే బేరసారాలు జరిగాయని ఆయన అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. తన ఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని ఆయన తెలిపారు. రాజోలులో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. 10 కోట్లు ఇస్తామన్నారని రాపాక వరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒక రాజుగారు తనతో బేరాలకు దిగారన్నారు. టీడీపీకి ఓటేయాలని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారని రాపాక వరప్రసాద్ తెలిపారు. అయితే ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్న రాపాక సిగ్గు శరీరం వదిలేసి ఉంటే 10 కోట్లు వచ్చి ఉండేవన్నారు. తాను జగన్ను నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్ను తిరస్కరించాలని రాపాక వరప్రసాద్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్లో అందిస్తారు. చక్రధర్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఈ అంటే కోనసీమ జిల్లాకి చెందిన ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన జనసేన నుంచి ఎలక్ట్ అయ్యారు. జనసేన నుంచి బయటకు వచ్చేసి ప్రస్తుతం అధికార పార్టీకి సభ్యుడిగా ఉంటున్నారు. అయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు ఓటు వేయమని ఆయన మిత్రుడు కేఎస్ఆర్ రాజుని ద్వారా కబురు పంపించారు. అయితే కేఎస్ఆర్ రాజు మాత్రం ఆయన అలాంటి వాడు కాదు, డబ్బులు కమ్ముడిపోయేవాడు కాదు, అందుకని నేను చెప్పను అని ఆయన ముందే చెప్పేశారట. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం నుంచి మంతెన రాజుగారి చేత మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే ఆయన చేత మళ్ళీ కబురు పంపించి నేరుగానే అడిగారు. ఆయన అసెంబ్లీ దగ్గర నేరుగానే అడిగారని ఎమ్మెల్యే చెప్తున్నారు. మీరు ఓటేయండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తాము, మీకు ఈ 3 సంవత్సరాల లోపు మంచి పదవులు కూడా ఇస్తాము అని చెప్పారని చెప్తున్నారు. అయితే తాను నిజాయితీ పరుణ్ణి, అలాగే జగన్ని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇలాంటివి ఏమీ చెయ్యను, ఇలాంటి వాటికి లొంగను అని నేను స్పష్టం చేశాను అని నిన్న రాత్రి జరిగిన ఒక సమావేశంలో ఆయన చెప్పినట్లుగా చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కొంతమంది తన పాత స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా సంప్రదించాలని ప్రయత్నించారు. నా దగ్గర డబ్బు నాకు చేయదని కాదు, డబ్బు లేదు ఉందని కానీ అవన్నీ కావు, నేను జగన్ని నమ్ముకున్నాను కాబట్టి మాత్రమే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ ఓటింగ్ పాల్పడను అని వరప్రసాద్ గారు చెప్పారమ్మా. ఇది ఇప్పుడు నడుస్తోంది, జిల్లాలో నడుస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మంత్రి వేణుగోపాల్ ఈ వరప్రసాద్ గారి స్వగ్రామానికి దగ్గర ఊరు. మంత్రిను ఆయన కూడా చాలా ఆప్త మిత్రులు. వేణుగోపాల్ గారికి తెలియకుండా, వేణుగోపాలకృష్ణకి తెలియకుండా ఉంటుందా? వేణుగోపాలకృష్ణకి ఈయన తెలుగుదేశం వాళ్ళు అడిగిన తర్వాత ఈయన చెప్పకుండా ఉంటారా? ఈ విషయం అధిష్టానం వరకు వెళ్ళిందా అనేది ఇప్పుడు తేలాలమ్మా. ఎందుకంటే ఈయనతో పాటుగా ఇంకా 3-4 అడిగారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. అందువల్ల కొంత బలహీనంగా ఉన్నవాళ్ళని మాత్రమే వాళ్ళు కొనగలిగారు అని జిల్లాలో ప్రచారం అవుతుందమ్మా. ఓకే, రైట్. థ్యాంక్ యూ చక్రధర్ గారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తొలుత టీడీపీ తనతోనే బేరసారాలు జరిగాయని ఆయన అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. తన ఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని ఆయన తెలిపారు. రాజోలులో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. 10 కోట్లు ఇస్తామన్నారని రాపాక వరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒక రాజుగారు తనతో బేరాలకు దిగారన్నారు.
టీడీపీకి ఓటేరని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రాపాక వరప్రసాద్ తెలిపారు. అయితే ఒక్కసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్న రాపాక, సిగ్గు శరీరం వదిలేసి ఉంటే 10 కోట్లు వచ్చి ఉండేవన్నారు. తాను జగన్ను నమ్మను కాబట్టి టీడీపీ ఆఫర్ తిరస్కరించాలని రాపాక వరప్రసాద్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. నిజ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది హాట్ టాపిక్ గా మారింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ 4 ఎమ్మెల్యేలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం పాటు 4 ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వారికి అమ్ముడు పోయారు, అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ రోజు ఉదయం ఉండవల్లి శ్రీదేవి కూడా తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఒక సవాల్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. అయితే తాజాగా రాపాక ఎమ్మెల్యే జనసేన రాజుల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గతంలో ఆయన జనసేన నుంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా నిలుస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో అవి కూడా కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచి తనకే ఆఫర్ వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఉంటే 10 కోట్లు ఇవ్వడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది అని ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు ఆఫర్ చేసినట్లు స్వయంగా రాపాక వరప్రసాదరావు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. తన సన్నిహితులకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చారనేది ఆయన సన్నిహితులు టీడీపీ నేతలు తీసుకున్నటువంటి ఆఫర్ ను తిరస్కరించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. తాను జగన్ కోసం పనిచేస్తున్నాను, జగన్ వెంటే ఉంటానని, ఒకవేళ ఇప్పుడు 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్లయితే అది ఆర్థికంగా తనకు ఉపయోగపడుతుందేమో కానీ రాజకీయంగా తనకు రానున్నటువంటి రోజుల్లో ఇబ్బంది అవుతుందనే అంశాన్ని కూడా రాపాక వరప్రసాద్ స్పష్టంగా చెప్పడం జరిగింది. డబ్బులు తీసుకొని ఓటు తెలుగుదేశం పార్టీకి వేసినట్లయితే తనకు ఉన్నటువంటి రాజకీయ మీద కూడా దెబ్బతింటుందని చెప్పవచ్చు ఆయన చెప్తూ ఉన్నారు. అదే సమయంలో తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నటువంటి మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన బేరసారాల అంశం అనేది పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం అనేది తెరపైకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొంత మాటల యుద్ధం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రమేష్.